కార్పొరేటర్ల శిక్షణ శిబిరానికి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ల గైహాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. 2 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొద్ది మంది మాత్రమే రావడంతో అధికారులు బస్సులను పంపలేదని కార్పొరేటర్లు తెలిపారు. కార్పొరేషన్లోకి కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదంటూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే కారణంగా శిక్షణా శిబిరాన్ని బహిష్కరించినట్లుగా కార్పొరేటర్లు ఆరోపించారు. 4 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి 9 గంటల ప్రాంతంలో మరి అక్కడ హైదరాబాద్ లో రీచ్ అయ్యేది ఉండే. ఈ రోజు మేము కూడా పొద్దున ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. సంబంధిత మా కార్పొరేటర్ సోదరులు కూడా కమిషనర్ గారికి ఉదయం ఫోన్ చేయడం జరిగింది. కానీ వారు కూడా ఫోన్ కు రెస్పాండ్ కాలేదు. మరి ఇంతకుముందు నిన్న ఫోన్ చేసినటువంటి ఆఫీసర్లకు కూడా ఫోన్ చేసినాం 4-5 ప్రాంతంలో మా సహచార కార్పొరేటర్లు, అయినా కూడా రెస్పాండ్ లేదు. 5-6 కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరు రాలేదని వేచి చూసి ఇప్పటి వరకు చూసి కూడా వాళ్ళు వెనుదిరగడం జరిగింది. కావున కమిషనర్ గారికి మేము విన్నవించుకునేది ఒకటే, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 మంది కార్పొరేటర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది గతంలో కూడా మేము గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకున్నాము. ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి వర్క్ ఇనాగ్రేషన్, రోడ్డు వర్కులు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఎటువంటి వర్క్ ఇనాగ్రేషన్ ఉన్నా కూడా కేవలం వాట్సాప్ మెసేజ్ చూసి ప్రోగ్రాంలకు వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రామగుండం కార్పొరేషన్ లో కొనసాగుతుంది.